రేపు పొద్దున ఎట్ట బతుకుతాం? ఇది అదే ప్రభుత్వాలకు కదా! ఉండే సహజసిద్ధమైనటువంటి సమస్య. కానీ అది అర్థం చేసుకోలేదు. పెండింగ్ పెట్టుకుంటూ పోతున్నారు. మేబీ హ్మ్. వీళ్ళ ధైర్యం గూడా ఏంటంటే ఏమి ఎవడు చేసేదేం లేదు గదా! ఇప్పుడు బేసిక్‌గా. కాబట్టి అన్న హ్మ్. ధైర్యం అయ్యి ఉండొచ్చును. ఇకపోతే వీళ్ళు హ్మ్. మెయిన్‌గా డిమాండ్ చేస్తుంది పీఆర్సీ. పీఆర్సీ. అవును. ఈ ఉద్యోగ సంఘాల ఉద్యమాలు ఎట్లా ఉంటాయంటే, ఇలా మాట్లాడుతా ఉంటే ఏదో ఒక రోజుకేస్తాడు. ఏసిన రోజున మా విజయం అంటారు. అంతేగాని హ్మ్. ఇన్ టైమ్‌లో అవ్వలేదన్నది ఉండదు. ఇప్పుడు హ్మ్. జగన్ రాగానే మాట ఇచ్చినటువంటి దాంట్లో భాగంగా పీఆర్సీకి దాన్నేది మధ్యంతర భృతి ఇచ్చాడు. హ్మ్. 27% హ్మ్. హ్మ్. జగన్ అధికారంలోకి రాగానే 27% మధ్యంతర భృతి ఇచ్చాడు. అవును. ఈళ్ళొచ్చి ఇవ్వలేదు కదా మధ్యంతర భృతి. వీళ్ళు ఆ హామీ ఇచ్చారు. హ్మ్. మధ్యంతర భృతి అసలు ఇప్పుడు ప్రస్తావన కూడా లేదు. 20 నెలలు అయిపోయింది. అవును. ఆ మధ్యంతర భృతి అంటే ఏంటి? అంటే పెంచుతానన్న సాలరీ. అంతే. ఇదిగో రూ. 27 పెంచాడు అప్పుడు హ్మ్. జగన్. హ్మ్. హ్మ్. వీళ్ళకేం కనిపించింది? అంతకుముందు రూ. 43 పెంచాడు చంద్రబాబు. అది కనిపించింది. హ్మ్. అప్పుడు రూ. 43 పెంచడం కరెక్ట్. రాష్ట్ర విభజన తర్వాత అదే హైయెస్ట్. అసలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతెవరు పెంచల. హ్మ్. దానికి కారణం ఏంటంటే 41 కేసీఆర్ పెంచడం అప్పుడు. హ్మ్. అదే సందర్భంలో చంద్రబాబు గారు ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? రెవెన్యూ లోటు కేంద్రం భర్తీ చేస్తానండి. హ్మ్. అంటే మనకు అయ్యే ఖర్చులు, మనకొచ్చే ఆదాయంలో వచ్చే లోటు ఏదైతే ఉంటదో